వెంకటరెడ్డి గారు, పేపర్ లీకేజీ ఎలా జరిగింది అని పూర్తిగా డిక్లేర్ చేస్తారు మీరు. నవీన్ వెరిఫికేషన్కి రాలేదని ప్రభుత్వం అంటుంది, కాబట్టి రాలేదని అంటుంది. ముందు లీకేజ్ నుంచి మొదలు పెట్టండి. అసలు లీకేజ్ జరిగిందా, స్పోర్ట్స్ కోటా, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆధారాలు లేకపోతే ఏ రోజు కూడా దాన్ని ప్రెస్కి అడ్రస్ చేయరు. పాయింట్ నెంబర్ 1, విత్ డేటా, విత్ ప్రూఫ్స్, ఏదైతే బడ్జెట్ లెక్కలో, లేదంటే మీరు అన్న జీవో కాపీలో, లేదంటే పలానా ఆధారమో, పలానా వీడియోనో, పలానా ఆడియోనో, ఇవన్నీ పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్ పెడతారు. మనం సుదీర్ఘంగా ఆయన ప్రెస్ మీట్లు చూసాం. ఏదో కొట్టే తెచ్చేలా కాకుండా సుదీర్ఘంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏం జరిగిందనే వాస్తవాలనే ఆయన బయటపడతారు. కొద్దిగా లేట్గా వచ్చాము, ప్రెస్ మీట్ కొద్దిగా లేట్ అయినా ఆయన సుదీర్ఘంగా వివరిస్తారు. దానిలో భాగంగానే ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా మీరు చూస్తే డిఎస్సిలో ఫస్ట్ అనుమానాలు లీకేజ్ అయిందన్నటువంటి అనుమానాలు ఎవరికి రాలా. కానీ పోను ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగిందని వెరిఫికేషన్ చేస్తా ఉన్నప్పుడు డిఎస్సి పేపర్ కొంతమందికి లీకేజ్ చేశారనేది వాస్తవం. రెండోది, కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్ జరిగిందనేది వాస్తవం, ఎందుకంటే వాళ్ళే కేసు పెట్టారు మాస్ కాపీయింగ్ జరిగిందని. ఇంకొక చోట్ల ఏమో దొంగ సర్టిఫికెట్లతో డిఎస్సి ఉద్యోగాలు పొందారనేది వాస్తవం. ఇంకోటి, స్పోర్ట్ కోటాకి సంబంధించి 15 లక్షలకి, 14 లక్షలకో, 20 లక్షలకో వాళ్ళకి ఎంత బుద్ధి పుడితే అంతకి అమ్మేసుకున్నారు, దీంట్లో అర్హత లేని వారికి ఇచ్చారనేది వాస్తవం. ఎందుకు ఈ వాస్తవం అని అన్నీ చెప్తున్నాం? మీరన్న ఎగ్జామ్ నవీన్కి సంబంధించి తీసుకున్నాం. ఇప్పుడు డిఎస్సి పేపర్ ఒకళ్ళు తయారు చేయాలి, ప్రశ్నాపత్రం, ఎగ్జామ్ ఇంకోళ్ళు కండక్ట్ చేయాలి. ఏదైతే ఇప్పుడు ఈ పేపర్ ఎవరు తయారు చేయాలి, ఈ ప్రశ్నాపత్రం తయారు చేయాల్సింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT తయారు చేయాలి ప్రశ్నాపత్రం. దీన్ని ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేయాలి? డిఎస్సి పరీక్షను డిఎస్సి కన్వీనర్ కండక్ట్ చేయాలి. కానీ రెండింటిని ఒకే చోట క్లబ్ చేసి, అంటే SCERTకి ఏదైతే డిఎస్సికి సంబంధించి రెండింటికి ఒకటే అధికారిని పెట్టి, ఏదైతే ఆ అధికారి ఆధ్వర్యంలోనే ఈ డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఆ అధికారికి సంబంధించినటువంటి ఆ విభాగంలో ఎవరున్నారు? ఈ నవీన్ అనేటటువంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి ఉన్నాడు. ఇతను ఆల్రెడీ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఆల్రెడీ ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఆ చేసే అతనికే పేపర్లో ఏమేం క్వశ్చన్లు ఇస్తున్నారనేది తెలిసింది. అదేవిధంగా పేపర్ని కండక్ట్ చేసి, అదే ఎగ్జామ్ని కండక్ట్ చేసేది ఎవరో, రెండు ఒకే విభాగంలో ఉన్నాయి. సో మరి ఇక్కడ పారదర్శకత పోయిందనేది క్లియర్గా అర్థమైంది కదా. అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు కూడా అది ఒప్పుకున్నారు కదా. ఏం రెండు ఒకళ్ళే కండక్ట్ చేయకూడదని రూల్ లేదు కదా, అది ఇదని మాట్లాడతా ఆ రోజు అడ్డంగా దొరికిపోయినటువంటి మాట వాస్తవం కదా సార్. నెలల తరబడి చేశామని ధైర్యంగా ఒప్పుకున్నట్టు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఇది ప్రజల్లో విపరీతంగా వెళ్ళింది. నెలల తరబడి నోరు తెరవని నారా లోకేష్, నోరు తెరిస్తే గొడ్డలి సైకో అని గాలి మాటలు మాట్లాడేటటువంటి ఈ వ్యక్తులు ఈ డిఎస్సికి సంబంధించి ఇన్ని ధర్నాలు, ఈ విధంగా ఇన్ని రకాల ఇష్యూస్ నడుస్తూ ఉంటే 38,000 మంది గ్రీవెన్స్లు అప్లై చేస్తే కనీసం ఆ విద్యాశాఖ మంత్రి నోరు ఇప్పుడు వరకు తెలపలా. అసెంబ్లీలో మనం తెరిచాడు. ఎందుకు? ఇది ఆల్రెడీ పెద్ద ఎత్తున జంజీకి వెళ్ళిపోయింది. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి, ఎవరో బీహార్ నుంచి కూలీలు, అదే ఒడిస్సా నుంచి వాళ్ళన్న బీహారో, వాళ్ళన్న ఒరిస్సానో వాళ్ళు అందరినీ తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు గారు. అది కూడా అవహేళన కాదు సార్. ఇప్పుడు వాళ్ళు అలానే అవహేళన చేయమనండి, వాళ్ళు అవహేళన చేయటమే కావాలి. అప్పుడే చూపించింది కదా జంజీ పవర్ ఏందో. వాళ్ళు అవహేళన చేస్తేనే కదా జంజీకి కూడా ఇంకా అర్థమయ్యేది. వీళ్ళు ఏ విధంగా ఏదైతే మనం ఒక అంశాన్ని రేజ్ చేస్తున్నప్పుడు దాని మీద ప్రశ్నలకి ఆన్సర్ చేయకుండా వ్యక్తిగతంగానో, లేకపోతే మీరు ఒరిస్సా నుంచి వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, బీహార్ నుంచి వస్తే కేసులు పెట్టండి. ఎందుకు పెట్టలా? ఒరిస్సా అడ్రస్ ప్రూఫ్ ఉంటాయి కావాలి వస్తే, ఇదిగో పలానా వ్యక్తి ఇదిగో ఒరిస్సా నుంచి వచ్చి పాల్గొన్నాడు, పలానా ఆధార్ కార్డు ఇదని ఎందుకు పెట్టలా? అంటే వీళ్ళన్నీ గాలి మాటలు మాట్లాడుతానని అర్థమైంది కదా. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది డిఎస్ నవీన్ దగ్గర నుంచి వచ్చింది. రెండో అంశం, స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన దాంట్లో ఏదైతే అడ్డంగా మరొకసారి నారా లోకేష్ గారు అసెంబ్లీలో దొరికిపోయాడు. ఎలా? పివి సింధు గారి టాపిక్, శ్రీచరణి గారి టాపిక్ ఎత్తారు. వాళ్ళందరికీ మేము స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కాదు. ఇది కంప్లీట్ చేయలేదు మీరు. నవీన్ అనే వ్యక్తి అసెంబ్లీలో మన లోకేష్ గారు చెప్పింది, ఆ వ్యక్తి వెరిఫికేషన్కి రాలేదంటే కదా, మేము ఉద్యోగం ఇస్తామన్నా రాలేదంటే కదా. అతను లాగిన్ ఐడిని బ్లాక్ చేశారు వీళ్ళు. అందుకని అతను కోర్టుకి వెళ్ళాడు. అతను కోర్టుకి వెళ్ళకపోతే అసలు ఆ ఇష్యూ బయటకు వచ్చేదే కాదు కదా. అతనికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చి ఉంటే అసలు ఆ ఇష్యూ బయటకు ఎక్కడ వచ్చేది?
అతను నవీన్ అనే అతనికి వీళ్ళు జాబ్ ఇచ్చేసి ఉంటే ఓకే. సో సందట్లో సడేమి అయిపోయేది, అసలు ఇష్యూనే ఉండేది కాదు. సో నవీన్ కోర్టుకి వెళ్ళడం వల్ల అదేంది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను ఎందుకు తీసుకోలేదనే దాని మీదే కదా మొత్తం ఇదంతా లీక్ అయింది. అవును. సో ఈ అతని ఒక్కడికే ఆగిపోయిందా పేపర్? అతనే ఉన్న ఎస్ఏఆర్టీలో పనిచేస్తాడు కాబట్టి ఈ ఎగ్జామ్ అప్లోడ్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసేటటువంటి బాధ్యతలు కూడా చూస్తున్నాడు కాబట్టి అతని వరకే ఆ పేపర్ లీక్ అయింది అనుకుంటున్నారా? అతని వరకు ఒకదానికి లీక్ అవడానికి ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటాను ఆ మాట అంటే ఇప్పుడు ఇది పెద్ద డబ్బులతో కూడుకున్న వ్యవహారం కూడా. ఒక పేపర్ని ఒకసారి లీక్ చేస్తే దాదాపుగా డబ్బులు వస్తాయి. సో ఎందుకు దాన్ని వదిలేస్తారు వాళ్ళు? సో నవీన్ అంటే ఒక వ్యక్తి నేను ఒక్కడనే వచ్చేస్తే నా ఒక్కడికే అయిపోయేదో చిన్న ఉద్యోగం అనే లెవెల్లో ఆలోచించడు కదా. సో అక్కడ పనిచేసేటటువంటి దాంట్లో అతనికి పేపర్ లీక్ అయినప్పుడు అతను దానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళకి అమ్మటానికో లేదంటే ఆ పేపర్ని ఇంకొకరికి లీక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికో వీటన్నిటికీ స్కోప్ ఉంది కదా. వీటన్నిటిని రావాలంటే ఎవరు ఎంక్వైరీ చేయాలి? చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ టీం కాదు కదా. సిబిఐ లాంటిది ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది అనేది పాయింట్ నెంబర్ 1. పివి సింధుతో పోల్చుతూ వీళ్ళ ఉద్యోగుల్ని ఇప్పుడు తీసుకున్న వాళ్ళని 372 లోకేష్ గారు మంత్రి అసెంబ్లీలో మాట్లాడడం ఉంటాయి. అది నిజంగా అవమానించడం. ఎందుకంటే ఇప్పుడు పివి సింధు గారు లేదంటే శ్రీచరణ్ ఎవరైనా కామన్ గా ఆలోచించేది ఏంటి? పివి సింధుకు ఉద్యోగం ఇచ్చారు కదా, ఆమె ఎగ్జామ్ రాయలేదు కదా, మరి వీళ్ళకు ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ అంటే ఇప్పుడు అంతర్జాతీయ గేమ్స్లో వాళ్ళు ఎవరైతే ప్రతిభ చూపించారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వటాన్ని ఎవరు కూడా తప్పట్టరు. అది కామన్వెల్త్ గేమ్సా, వరల్డ్ గేమ్సా, లేదంటే ఒలింపిక్సా, ఇట్లాంటి వాటిల్లో ప్రతిభ చూపినటువంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయిలో వాళ్ళకి మనం ఇక్కడ ఇస్తే వాళ్ళేం ఉద్యోగం చేయరు. ఇక్కడ ఇప్పుడు వచ్చి వాళ్ళకి డిఎస్సి ఉద్యోగం ఇస్తే వెళ్ళి ఏమన్నా పాఠాలు చెబుతారు? చెప్పరు కదా. సో వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఒక అచీవ్మెంట్ గౌరవంగా మనం వాళ్ళని తీసుకుంటాం. సో వాళ్ళ గౌరవంగా ఇస్తాం, మనకు దానికి ఒక గౌరవ వేతనం శాలరీ తరపున వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకు పోస్ట్ ఇచ్చినట్టుగా మనం ఉంటాం. వాళ్ళని ఇప్పుడు ఈ పేకాట ఆడే వాళ్ళని, యోగాలలో తిరిగే వాళ్ళని, ఏ ఆటలో రాణించారో తెలియని వాళ్ళని, అసలు ఏ గ్రౌండ్ ఎక్కడుందో, ఏ ఆటకి ఏం రూల్స్ ఉంటాయో తెలియని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా మనం 370 మందికి ఉద్యోగాలు ఇచ్చేసాము. సో అని అంటే ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు మీరు స్కూల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, నేను స్కూల్లో పార్టిసిపేట్ చేసి ఉంటా. పార్టిసిపేట్ చేసి నేను ఓడిపోయి ఉంటాను, మీరు గెలుచుంటారు అనుకోండి. సో ఆ పార్టిసిపేట్ చేసిన స్కూల్ టు స్కూల్ గేమో లేదంటే క్లాస్ టు క్లాసు లేదంటే ఒకే క్లాస్లో ఒకళ్ళే ఒకళ్ళు ఈ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్తే మీకు డిఎస్సి ఉద్యోగం ఇస్తామనంటే అట్లాంటి సర్టిఫికేట్ రోడ్డు మీద ఎన్ని దొరుకుతాయి? ఇప్పుడు ఇది కదా అక్కడ అసలు ఇష్యూ. రెండు, నేను నారా లోకేష్ గారిని ఒకటి అడుగుతున్నా, రేపు పొద్దున కొంపదీసి ఇది కూడా చేసిన ఆశ్చర్యం లేదు. ఏంటది? ఇప్పుడు పివి సింధు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేసింది 3 ఎకరాలు. అవును. సో ఎందుకు? బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం ఉచితంగా ల్యాండ్ని అలాట్ చేసింది 3 ఎకరాలు. మళ్ళీ మన దానికి వెళ్ళి మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ శంకుస్థాపన చేశాడు. ఇది వాళ్ళ క్రెడిట్ చోరీ, అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి, అలానే ఉంటుంది. కాబట్టి రేపొద్దున ఇప్పుడు ఈ డిఎస్సిలో ప్యాకాట్ ఆడి రాణించిన వాళ్ళకి ఏమైనా ప్యాకాట క్లబ్లు పెట్టుకోవడానికి ఏమైనా 3 ఎకరాలు 5 ఎకరాలు కేటాయిస్తానన్న ఆశ్చర్యం లేదు. ఎందుకు? మీరు రాజీనామా చేయని సుత్తితో పదే కొట్టే కొద్దీ ఆయన ల్యాండ్ కూడా అలాట్ చేస్తాడు. ఎందుకు? నా ఇష్టం, నేను ఎంతైనా ఇస్తా. 99 పైసలకి ప్యాకాట ఆడి డిఎస్సిలో ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళకి 3 ఎకరాలు కాదు 30 ఎకరాలు ఇస్తా. పెద్ద ప్యాకాట క్లబ్ పెట్టి పెద్ద ప్యాకాట క్లబ్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇస్తా అని అన్న ఆశ్చర్యం లేదు. ఎందుకు? వాళ్ళ ప్రభుత్వం మరి పేకాట క్లబ్లు పేకాట్లు ఆడే ఆటలకి ఆ గేమ్స్ కూడా ఇచ్చారా? ఎందుకు ఇవ్వరు సార్? స్థాయిలో ఉన్నాయా? ఎవడో వర్షాగాలకి ఉల్ఫాగాలకి తీసుకుని వచ్చి 99 పైసలకు భూమి ఇచ్చినప్పుడు కష్టపడి పేకాట ఆడి బ్రిడ్జ్ కోర్సులో డిఎస్సిలో టీచర్ పోస్ట్ సాధించిన వాళ్ళకి రేపొద్దున బ్రిడ్జ్ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఓ 3 ఎకరాలో ఒక 5 ఎకరాలో 99 పైసలకి అదే విశాఖలోనో లేదంటే చిత్తూరులోనో ఇంకో చోట కేటాయిస్తే తప్పేంటి? మా ఇష్టం, నా ఇష్టం అంటాడు కదా లోకేష్. రేపొద్దున అన్న బరి తెగించినప్పుడు ఏం చేస్తావు? బరి తెగించినప్పుడు ఏదైనా చేస్తారు వాళ్ళని. రైట్.